Jai Shri Ram. Today day 2, March 5, day 5. Today trading balance $8.01. ఇవాళ కూడా వన్ ట్రేడ్ తీసుకున్నా. సేమ్ రోజు రోజు చేసిన మిస్టేకే ఇవాళ కూడా చేసిన. మార్చ్ 5 వన్ ట్రేడ్ తీసుకున్నా. ఇవాళ కూడా తొందరగా ఎగ్జిట్ అయిపోయినా. నా టార్గెట్కి ముందే నేను ఎగ్జిట్ అయిపోయినా. ఇది నా టార్గెట్. నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇక్కడ హెచ్డి అనే నేను ఇక్కడ ఎంట్రీ తీసుకోవాలా. అది ఇక్కడ నాకు 1 minute క్యాండిల్. ఇది 1 minute క్యాండిల్. ఓకే, ఇక్కడ 1 minute క్యాండిల్ నాకు ఇక్కడ రిజెక్షన్ ఏర్పడ్డది. నాకు ఇక్కడ ఎంట్రీ పాయింట్ నాకు దొరికింది. నేను ఇక్కడ దీన్ని ఎంట్రీ ఇక్కడ అయినా మళ్ళీ ఎంట్రీ ఇక్కడ అయిపోయినాక 1 minute క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నా. అయితే నా టార్గెట్ ఇక్కడ నేను ఇక్కడ రేస్ చేసుకున్న ఈ లైన్ దగ్గర ఇక్కడ నా టార్గెట్ ఉండాలా. అప్రాక్సిమేట్లీ $8 నేను ప్రాఫిట్ తీసుకోవాలా. ఎప్పట్లాగానే తొందరగా ఎగ్జిట్ అయిపోయినా. సేమ్ భయంతో మళ్ళీ రివర్స్ అయిపోతుందేమో నేను భయంతో క్యాండిల్ టు క్యాండిల్ ఎగ్జిట్ అయిపోయినా. నేను 1 minute క్యాండిల్లో చూపిస్తా ఎక్కడ ఎగ్జిట్ అయిపోయినానో చెప్తా. నెట్ స్లో ఉంది. ఓకే, ఇక్కడ ఓకే, నేను ఇక్కడ సేమ్ రోజు చేసిన మిస్టేక్ ఇవాళ కూడా అదే చేసిన. నేను టార్గెట్ని లాస్ని మాత్రం ఇవ్వాల్సిన లాస్ని ఇస్తున్నా, కానీ తీసుకునే ప్రాఫిట్ని మాత్రం నేను తీసుకుంటలేను రోజు. అది నేను రోజు చేసే మిస్టేక్ అవుతుంది. ఇవాళ కూడా అదే మిస్టేక్ చేసిన నేను. అయితే ఇక్కడ క్యాష్ ఫస్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయినా, తర్వాత ఇక్కడ పాయింట్ పెట్టిన, తర్వాత ఇక్కడ పెట్టిన, తర్వాత ఈ పాయింట్ దగ్గర బిగ్ రెడ్ క్యాండిల్ సేల్ రిజెక్షన్ వచ్చింది కదా. మళ్ళా ఇక్కడ ఈ పిన్ దగ్గర నుంచి మళ్ళీ రివర్స్ ఉంటుందని చెప్పేసి నేను స్టాప్ లాస్ అనేది ఇక్కడ పెట్టిన. మళ్ళీ అది ఇక్కడ టార్గెట్ అనేది స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయినాక మళ్ళీ రివర్స్ అయిపోయింది. ఈ రోజు చేసిన మిస్టేక్ ఇవాళ కూడా చేసిన. నేను లాస్ని ఇస్తున్నా, కానీ తీసుకునే ప్రాఫిట్ని మాత్రం తీసుకుంటలేను. ఇవాళ కూడా ఇక్కడ నాది ప్రాఫిట్. నేను ఇక్కడ పెట్టుకున్న $8 రావాలా నాకు. యాక్చువల్లీ తీసుకుంటే ఇది నాకు బరాబర్ $8 వస్తుండే, కానీ నేను మళ్ళీ ఎప్పట్లాగానే ఇక్కడనే ఎగ్జిట్ అయిపోయినా. నేను మళ్ళీ భయంతో నేను రోజు చేసేది అదే ఉంది. ఆ ఫియర్ నుంచి నేను బయటకు వస్తలేను. స్టాప్ లాస్ అమౌంట్ మార్కెట్ ఇచ్చేది ఇస్తున్నా, కానీ నేను మార్కెట్ నుంచి తీసుకోవాల్సిన అమౌంట్ను తీసుకోలేకపోతున్నా. ఇది నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి ఇది నాకు భయం. ఆ టెన్షన్ అప్పుడు వేరే ఉంటుంది. ట్రేడింగ్ నడిచేటప్పుడు $4 ఉంది, మళ్ళీ ఇది $2 స్టాప్ లాస్ హిట్ అయిపోతే మళ్ళీ ఓన్లీ $2 ఉంటుంది అనే భయంతో నేను క్యాష్ టు క్యాష్ ఎగ్జిట్ అయిపోయినా. కానీ నెక్స్ట్ ఇది 4th డే. ఇంకా రేపు ఒక డే చూసినాక నెక్స్ట్ వీక్ నుంచి బరాబర్ టార్గెట్ ఎక్కడనైతే పెడతానో అక్కడనే టార్గెట్ తీసుకునే ప్రయత్నం అయితే చూద్దాం ఎట్లుంటుందో మార్కెట్. ఇక్కడ నేను తీసుకోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ హయ్యర్ లో ఇక్కడ హయ్యర్ హై దగ్గర నేను తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ దొరికింది, నేను ఇక్కడ తీసుకున్నా. ఇక్కడ నేను రావాలి, కాకపోతే కుదరలేదు. డే 4 $8, $1.81 నుండి ఇప్పుడు $8కి వచ్చింది. చూద్దాం జర్నీ ఇక్కడ వరకు ఎలా పోతుందో. జై శ్రీరామ్.